అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ ప్రియా రమేష్. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇకపోతే 100 ఏళ్లు పూర్తయిన చెక్కు చెదరని కట్టడం, ఆసియా ఖండంలోని అతి పెద్ద రెండవ క్రైస్తవ పుణ్యక్షేత్రం, దేశ విదేశీ కళా నైపుణ్యాలకు నిలువుటద్దం మన మెదక్ చర్చ్. ఇప్పుడు మెదక్ చర్చ్ 100 ఇయర్స్ పూర్తి చేసుకుంది. అందుకుగాను శతాబ్ది ఉత్సవాలకు సందర్భంగా మనం ఈ అపురూప పుణ్యక్షేత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. చూశారుగా 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో టీవీగా కనిపిస్తున్న మన మెదక్ చర్చ్ ఇప్పటికే 100 ఇయర్స్ వైబ్ అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం, వీటి యొక్క ప్రత్యేకత కూడా మనం తెలుసుకుందాం రండి. ప్రఖ్యాతిగాంచిన ఈ చర్చ్ 1914లో ఇంగ్లాండ్కి చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫ్రాస్నెట్ దీన్ని ప్రారంభించారు. ఇకపోతే దాదాపు 10 సంవత్సరాలు ఏళ్ళు తీసుకొని 1924 డిసెంబర్ 25కి ఈ చర్చ్ యొక్క నిర్మాణం పూర్తయింది. పదేళ్ల పాటు సుమారు 12,000 మంది కూలీలు ఈ చర్చి నిర్మాణం కోసం కష్టపడి ఉపాధి పంచుకున్నారు. అంతేకాకుండా ఈ చర్చి నిర్మాణానికి దాదాపుగా 14 లక్షలు ఖర్చయ్యాయి. ఈ చర్చి నిర్మాణం సమయంలోనే మెదక్కు మెతుకు సీమ అని పేరు వచ్చిందంట. ఇక చర్చి లోపలికి వెళ్దాం పదండి. ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక రంగురంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో అమర్చిన పెయింటింగ్స్ ఈ చర్చికే ప్రధాన ఆకర్షణ. ఇక పెయింటింగ్స్ లో యేసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. పదండి చూసేద్దాం. అన్నట్టు ఇవన్నీ ఒకే గాజుపై పెయింటింగ్ వేసిన చిత్రాలైతే కాదు. ఒక్కో గాజు ముక్కపై ఒక్కో పెయింటింగ్ ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమర్చడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ పెయింటింగ్ మీద సూర్యకిరణాలు పడితేనే అవి కనిపిస్తాయి. ఈ సూర్యకిరణాలు లేకపోతే మాత్రం ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా ఇక్కడి పెయింటింగ్స్ మాత్రం కనిపించవు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ యొక్క సైన్స్ని చూసి మనం ఎవరమైనా వావ్ అనకుండా ఉండగలుగుతామా? ఇక ఈ చర్చి నిర్మాణం కోసం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. అంతేకాదు అప్పట్లో ఈ చర్చి నిర్మాణం కోసం 14 లక్షలు ఖర్చు చేశారు. అంతేకాకుండా ఈ చర్చిలో 5 నుంచి 6 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇకపోతే మనం మెదక్ చర్చి లోపలి భాగంలో అంటే ఆరాధించే స్థలంలో ఉన్నాము. ఇక్కడ 3 గాజు కిటికీలు ఉన్నాయి. ఇవి ఇంగ్లాండ్కి చెందిన ఫ్రాంకో సాలిబ్జరీ రూపొందించాడు. ఇవి చర్చికు ఇరువైపులా అనగా తూర్పు, ఉత్తరం, పడమర వైపున ఈ కిటికీలను అమర్చడం జరిగింది.
చూస్తుంటే ఇక్కడ ఉండేటువంటి 3 కిటికీల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ కిటికీల మీద సూర్యకిరణాలు పడితే అపురూప దృశ్యాలు కనపడతాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం తూర్పు కిటికీ వైపు ఉన్నాము. తూర్పు కిటికీ వైపున యేసుక్రీస్తు పుట్టుక యొక్క వృత్తాంతం, పుట్టుకను తెలియజేసేలా 1947లో ఇక్కడ కిటికీని అమర్చారు. ఇక కింది భాగంలో యేసు తల్లి మరియా, తండ్రి యేసేపు, తొట్టెలో బాలయేసు, ఎడమవైపు గొల్లెలు, కుడివైపు జ్ఞానులు, మధ్యలో గాబ్రియల్ లోకరక్షకులు ఉంటారు. ఇప్పుడు మనము పడమర వైపున్న కిటికీ వద్ద ఉన్నాము. ఈ పడమర వైపు యొక్క కిటికీ ఏం తెలియపరుస్తుందంటే యేసుని శిలువ వేయడం మనం గమనించవచ్చు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మెదక్ చర్చిలోని 3వ కిటికీ అయిన ఉత్తరం దిశన ఉన్నాము. ఉత్తరం దిశ ఏం తెలియపరుస్తుందంటే యేసుక్రీస్తు యొక్క ఆరోహణాన్ని తెలియపరుస్తుంది. ఆ విజువల్స్ చూడొచ్చు. మెదక్ చర్చ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. చూస్తున్నాంగా ఎంతో మంది భక్తులు, వేలాది మంది తరలి వస్తున్నారు మెదక్ చర్చ్కి. ఇక్కడ సందర్శించి ఇక్కడ జరుగుతున్న గ్రాండ్ ఈవెంట్ని చూడడానికి, శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇంతమంది వేలాది మంది జనాలు తరలి వచ్చి ఈ చర్చ్ని సందర్శిస్తున్నారు. ఎందుకంటే ఇది 100 years అవుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా భక్తులందరూ కూడా ఈ చర్చ్ని చూడడానికి వస్తున్నారు. అండ్ ఇక్కడ గ్రాండ్గా కూడా ఈ సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాం. లైటింగ్స్ అన్ని క్రిస్మస్ వేడుకలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు మెదక్ చర్చ్లో లోపల ఉన్నాము. ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. మీ పేరు? క్లారిసా. క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ని ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎందుకంటే లోకల్ రక్షకుడు అండి ఆయన. మన లోకాన్ని కొరకు వచ్చిండు. ప్రత్యేకంగా మతం మార్చడానికో అదంతా ఏం లేదు. పాపులని రక్షించడానికి ఆయన వచ్చిండు. మన కొరకు, మా కొరకు, మీ కొరకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తం చిందించిండు. దానికే పాపంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఆయన వచ్చిండు. ఏ మనిషి కూడా నరకానికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అందరూ ఆ పరలోక రాజ్యంలో రావాలనేసి ఆయన ఒక తపన. అందుకే కన్నిమరి అమ్మ గర్భంలో ఆయన ఒక శిశువుడుగా, ఒక బాలుడుగా ఆయన జన్మించాడు. మెదక్ చర్చ్ ఎంట్రన్స్ లో మనతో పాటు ఒక పెద్ద క్రూ ఉంది. సాంగ్ పాడతారు, ఒకసారి వినిద్దాం. Silent night, holy night, all is calm, all is bright, round your virgin mother and child, holy infant, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Oh, in a one-horse open sleigh, oh, the fields we go, laughing all the way. Bells on bobtails ring,
making spirits fly. What fun it is to ride and sing a sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, Jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. నమస్తే అండి, నమస్తే మీ నమస్తే పేరు? నా పేరు జుబెన్ గిబ్సన్ అండి. మెదక్ చర్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి? అంటే ద మెయిన్ రీజన్ వై వీఆర్ సెలబ్రేటింగ్ హియర్ అంటే ఇట్స్ 100 years ఆఫ్ ఇట్స్ వెన్ ఇట్ ఇస్ బిల్ట్. సో రెవరెండ్ చార్ల్స్ పాస్నెట్ అని 100 years ముందు ఆయన ఇక్కడ వచ్చి మెదక్ ఈ కథీడ్రల్ని బిల్డ్ చేశారు. సో 100 years తర్వాత ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు. 100 years సెలబ్రేషన్స్ లో మీరు ఉన్నారు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే వీఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అండ్ దట్స్ వై డిస్పైట్ మా పర్సనల్ కమిట్మెంట్స్, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నా కూడా మేము వీ డెంట్ వాంట్ టు మిస్ దిస్ 100 years సెలబ్రేషన్. ఎందుకంటే ఇట్స్ అ యూనిక్ థింగ్. సికింద్రాబాద్లో యూనిక్నెస్ ఉంది కాబట్టి మేమందరం టైం తీసుకొని ఇక్కడ వచ్చాము. సో వీ వాంటెడ్ టు సింగ్ హియర్. సో మీరు చర్చ్లో సాంగ్స్ ఎప్పటి నుంచి పాడుతున్నారు? అంటే ఈ గ్రూప్ అంటే వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ చర్చెస్ అనమాట. ఈ గ్రూప్ స్పెషాలిటీ ఏంటంటే మేము డిఫరెంట్ చర్చెస్ నుంచి ఉన్నాము. అందరము డిఫరెంట్ ఇంటర్ డినామినేషనల్ విత్ ఇన్ క్రిస్టియానిటీ అందరం కలిసి వీఆర్ క్వైర్ అనమాట. సో వీఆర్ సింగింగ్ ఫర్ ద లాస్ట్ 57 years. తెలంగాణ హైదరాబాద్లో 57 years నుంచి వాడుతున్నాం ఈ గ్రూపు. మెదక్ చర్చ్కి మీరు సింగ్ చేయడం ఫస్ట్ టైమా? అవును, ఇంతకు ముందు కూడా పాడాము, కానీ ఇది స్పెషల్ అకేషన్ కాబట్టి దే స్పెషల్లీ ఇన్వైటెడ్ దిస్ గ్రూప్. సో స్పెషల్ సింగింగ్ కోసం. సో మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు ఎలిజబెత్. మీరు క్రిస్మస్ యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్పండి. క్రిస్మస్ స్పెషాలిటీ ఏమంటే యేసు ప్రభు మరి పరలోక వైభవం విడిచిపెట్టి మరి ఈ లోకానికి వచ్చి మనుషుల పాపాల కొరకు ఆయన భరించి సిలువలో మరణించి రక్షణ కలుగజేసింది. సో ఆయనే ద్వారము, మార్గము పరలోకానికి. సో దిస్ ఇస్ ద అంటే ఆయన ప్రేమను ఎంతో ప్రేమించాడు లోకాన్ని కాబట్టి మనుషుల రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి పుట్టి మరి సిలువలో మరణించి తిరిగి లేచి మరి పరలోకంలో మరి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని పాపలమైన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యాక్చువల్లీ ఎక్కువగా ఏ టైంలో ప్రేయర్ చేయాలి? మీరు ఏ టైంలో ప్రేయర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ప్రేయర్స్ అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ 3 to 6 ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఆ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆ టైం మనం ఎంత ప్రార్థన చేస్తే దేవుడు మరి చాలా సమీపంగా ఉంటాడు మనకి. సో అప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని నమ్మకం. నా పేరు లిలియన్ రెబేకా అండ్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను అనమాట. ఇది ఫస్ట్ టైం విజిట్ చేయటమా? చర్చ్కి విజిట్ చేయడం ఇది 3rd టైం, కానీ పర్ఫామ్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి సింగ్ చేస్తూ ఉంటారు కదా, మీకు ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ సింగ్ చేస్తున్నప్పుడు కానీ అంటే దేవునితో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుందా? డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే it's written in the Bible too, it's the temple of the Lord and he dwells in such places. Itlanti places lo, and church and it's a sanctuary. So akkada entante chaala peace and chaala quietness untadi kabatti ante maaku ee sari akkada church lo perform cheyaniki avvale, but outside chesnam. Kani it's always a blessing coming to Medak. జనరల్లీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒక క్రిస్మస్ వస్తుంటుంది. క్రిస్మస్ రోజు అసలు ప్రాపర్గా ఏం చేయాలి? Christmas is actually ఏంటంటే like auntie said, it is about the birth of Christ. We are celebrating his first coming. And ఫస్ట్ టైం ఈ లోకంలోకి వచ్చినప్పుడు he came to save mankind. అయితే now ఇదేంటంటే Christmas should be mostly about giving, and taking care of the poor and needy. మన family friends okay, but when it comes to others, the most చాలా నీడ్ ఉన్న వాళ్ళకి ఐ థింక్ క్రిస్మస్ షుడ్ ఆల్ బీ అబౌట్ పీస్ అండ్ లవ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. సో నా పేరు కే ఉమా. మేము హైదరాబాద్ రామంతపూర్ నుండి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ 2 times వస్తాము చర్చ్కి. 100 years అవుతుందంటే ఈ చర్చ్ కట్టి. మాకు ఒక నమ్మకం, ఈ చర్చ్కి వస్తే మాకు అనుకున్నవి జరుగుతాయని. ఆ నమ్మకంతోనే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి.
మెదక్ చర్చి దగ్గర ఉన్నాము. ఈ చర్చి యొక్క ప్రత్యేకతలు, చర్చి యొక్క ఫాదర్ని అడిగి తెలుసుకుందాం. జీ న్యూస్ ప్రేక్షక మహాశైలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన శుభములు, దైవాశీస్సులు. మెదక్ కెథడ్రల్ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క సంఘ కాపరిగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. మరి ఈ పరిశుద్ధ మహాదేవాలయం నిర్మించి 100 సంవత్సరాలు గడుస్తున్న సందర్భముగా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి శుభవేళ మీ అందరి మధ్యకు రావడం ఆనందదాయకం. 1914లో ప్రారంభించి 1924 డిసెంబర్ 25న ప్రతిష్ఠింపబడిన దేవాలయం. మరి ఆ రోజుల్లో ఇక్కడ క్రైస్తవ సమాజం అతి తక్కువగా ఉన్న సమయంలో ఆ దార్శనికుడైనటువంటి రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టెట్, ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి గొప్ప మిషనరీ దైవ సేవకుడు. మరి అప్పుడు ఈ మందిరం తలపెట్టినప్పుడు ఇక్కడ కటాన కరువు ఉన్నటువంటి సమయం, ప్లేగు వ్యాధితో ప్రజలందరూ బాధపడుతున్న సమయం. వారిని ఎట్లయినా ఆదుకోవాలంటటువంటి ఆ యేసుక్రీస్తు మనసును కలిగిన ఆ దైవజనుడు పనికి ఆహార పథకం కింద ఈ మందిరాన్ని 10 సంవత్సరాలు నిర్మించి ఇక్కడికి వచ్చిన ప్రజలకు కుల మతాలకు అతీతంగా ఎవరు అక్కరబడి వస్తే వాళ్ళకు భోజనం పెడుతూ ఇక్కడ షెడ్లు వేసి వారికి నివాసం ఇచ్చి వారి పిల్లలకు చదువుకోవడానికి బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా హాస్టల్స్ పెట్టి, స్కూళ్ళు పెట్టి, మరి పెద్ద వైద్యశాల పెట్టి, అంటే సువార్థికుడైన దొరగారు మరి మందిరం మాత్రమే కాదు, సామాజిక పరిచర్యలో భాగంగా విద్య, వైద్యము, వసతి గృహాలు ఎన్నో నిర్మించి ఈ ప్రాంతానికి వారు గొప్ప సేవను జరిగించి ఉన్నారు. మరి ఈ మందిరం ఆ రీతిగా పనికి ఆహార పథకం కింద కట్టబడి మరి 1924 ప్రతిష్ఠింపబడిన మందిరం ఈ సంవత్సరం రేపు క్రిస్మస్కు 100 ఏళ్ళు నిండుతూ ఉండగా మరి ఈ సంవత్సరం 100 ఏళ్ల పండుగలు ఘనంగా జరపాలని మెదక్ అధ్యక్ష మండలం, మరి దక్షిణ ఇండియా సంఘం వారు, కెథడ్రల్ పాస్టరేట్ కమిటీ వారు, కెథడ్రల్ సంఘ బిడ్డలు దీన్ని గొప్పగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆలయ నిర్మాత అయిన పాస్టర్ దొరగారి యొక్క 3వ తరము మనమన్లు మనవరాన్లు కూడా సుమారు 25 మంది లండన్ నుండి మా మధ్యకు రానంటున్నారు. మరి వారి కొరకు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా అనేక మంది భక్తులు మరి కర్ణాటక, మహారాష్ట్ర, బీదర్ ప్రాంతం నుండి ఇటు క్రిస్మస్ ఆరాధన కానీ, మరి న్యూ ఇయర్ ఆరాధన కానీ, ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, ఆ ప్రభు కృపలు సకల మానవులు సమృద్ధిగా పొందుకోవాలని కోరుకుంటూ, మరి తెలంగాణ న్యూస్ ఛానల్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యం సుఖశాంతులు అందించాలని, మరి ఇక్కడే కాకుండా భారతదేశం అంతా, మన దేశమంతా కూడా సకల సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో వరదిల్లాలని కోరుకుంటున్నాం. మరి ఈ ఆలయం గురించి మరొక మాట చెప్పాలి. ఇది మత సామరస్యానికి ప్రతీక అయిన మందిరం. ఇక్కడ కుల, మత, జాతి, తరతమ భేదాలు లేకుండా మరి అన్ని వర్గాల వారు, అన్ని మతముల వారు అందరూ వచ్చి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించుకుంటారు, వారు కృతజ్ఞతలు సమర్పించుకుంటారు. ఈ మందిరం యొక్క 100 ఏళ్ల పండుగ సందర్భముగా సకల మానవాళికి ఉండాలని కోరుకుంటూ దేవుడు ఆయురారోగ్యం సుఖశాంతులు మరి ఈ యొక్క టీవీ ఛానల్స్ ద్వారా భక్తులకు అనుగ్రహించినట్లుగా ప్రార్థిస్తున్నాం. దేవుడు దీవించును గాక. చూసారుగా 100 ఏళ్ల మెదక్ చర్చి ప్రత్యేకతలు, అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే. ఈసారి మెదక్ వచ్చినప్పుడు చర్చిని ఖచ్చితంగా విజిట్ చేసి అద్భుతాన్ని ఎంజాయ్ చేయండి. మరొక్కసారి టీ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. దిస్ ఇస్ యాంకర్ ప్రియా రమేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.